ఎక్కడ తెచ్చి పెడదాం? సేవకులుగా మనకు ఎదురయ్యే సవాళ్ళలో ఒక సవాలు ఏంటంటే ఈ పరిచర్య నేను ఎలాగా నడిపించాలి. ఈ పరిచర్యలో సేవకుల కన్నా భోజనం పెట్టాలిగా. అయ్యో మొవలో వాళ్ళు భోజనాలు పెడుతున్నారంట, వాళ్ళు పెట్టినాక మనం పెట్టకపోతే బాగోదు కదా అని కొంతమంది. ఒరేయ్, అస్సలు నాకు ఇప్పుడు తెలిసిపోయింది జనాలు ఎట్టా వస్తారు. ఎక్కడ తెలిసింది? పలానా చోటకి వెళ్తే తెలిసింది. వాళ్ళు పెట్టారు కాబట్టి ఎన్నాళ్ళు మనం పెట్టలా, ఇప్పుడన్నా పెడదాం. చూసారా? కొంతమంది ఇప్పటి వరకు ట్రాక్టర్లు ఎందుకు, ఆటోలు ఎందుకు, దేక్కుంటా రావాలి కానీ, పాక్కుంటా రావాలి కానీ అని పెద్ద పెద్ద బల్ల కొద్ది డైలాగులు వదిలేరు. ఇప్పుడు ఇక కాళ్ళు చెప్పండి చేతికొచ్చి ఏమండి, అరే లాభం లేదనుకుంటారా? మనం ఈగలు తోలాల్సి వస్తుంది. ఆటోలు కొన్నన్నా పెడితే బాగుండు. అదేంటండి మొన్నటిదాకా భారీ డైలాగులు వాడాంగా మనం. అవి ఎక్కువ మాట్లాడమాక, నువ్వు 2 పెట్టాలి. ఏటయ్యి? 1 ఉచిత భోజనాలు, 2 ట్రాన్స్పోర్టేషన్స్. పెట్టండి కానీ 2వ గంటకి తెలియకుండా పెట్టండి. ఇప్పుడు స్కూళ్ళకు పిల్లలను తెచ్చేవాళ్ళేమో మాది ఇమాన్యువల్ మిషన్ స్కూల్ బస్సు అని పెద్దగా పేర్లు రాసి పెడుతుంటే మనం ఎందుకు భయపడాలి? ఏమీ భయపడనక్కర్లా. ఇదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో క్రిందకు పెడితే జనసమూహం మళ్ళీ అద్దరికి పోయిన వాళ్ళు ఇద్దరికి రావడానికి చూసిన సందర్భంలో ఏముందో తెలుసా? వాళ్ళ దగ్గర ఏమీ లేవు ఇటు రావడానికి, కానీ తెల్లారేపాటికి దేవుడు ధోనిలను పంపాడు. హల్లెలూయా. ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఇప్పుడు సతీష్ గారు వస్తున్నారు, జానమోసాయి గారు వస్తున్నారు. ఇప్పుడు పామర్ నుండి చోరగూడ నుంచి నడిచి వస్తారా? అయ్యగారికి ఏమో బండి కావాలి, ముసలమ్మేమో నడిచి రావాలా? చాలా మంది పెద్ద పెద్ద భక్తులు ఈ దినాల్లో ప్రసంగాలు, ప్రభునందు ప్రియులారా మేము ఆటోలు పెట్టట్లా, నడిచి వచ్చావా అయ్యగారు అనాలండి. మరి నువ్వెట్టొచ్చావు? పాక్కుండా వచ్చావా? ఓ ప్రభు నాకు విమానం టికెట్ ఇచ్చాడు ప్రభునందు ప్రియులారా. నీకేనా? ఆవిడికి ఇవ్వలేడా? ముసలమ్మకి ఇస్తాడు. పీపుల్ నీడ్స్ ద ట్రాన్స్పోర్టేషన్, పీపుల్ నీడ్స్ ద ఫుడ్ టు ఈట్. వాళ్ళు కష్టపడ్డారు కదా, వాక్యం వినడానికి వచ్చారు, ప్రభు ఉన్నాడని వచ్చారు, సూచక క్రియలు చూద్దామని వచ్చారు, స్వస్థత పొందుదామని వచ్చారు, అవసరత ఉందని వచ్చారు. ప్రభు వాళ్ళ అవసరతను తీర్చడమే కాకుండా వాళ్ళ కడుపు నింపడానికి శిష్యులను అడుగుతున్నాడు. ఇంకా మంచోడే ఫిలిప్, ఊరుకో ప్రభువా, మనం వీళ్ళందరికీ ఎక్కడ భోజనం పెడతాం, అసలు ఇట్లా అలవాటు చేస్తే రేపు నుంచి అనేవల్లా. అయ్యా అయ్యా వీళ్ళకి భోజనం పెట్టాలంటే 200 దేనారాలు తక్కువ పెడితే 200 దేనారాలు పెడతాయి బాబు అని చెప్పాడట. ఈ లోపుగా ఇంకొక ఆయన ఎంటర్ అయ్యాడు. అది చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. స్తోత్రం, హల్లెలూయా. చూసారా? పాస్టర్ గారి పేరే పడింది కానీ విశ్వాస పేరు పడలా. ఇక్కడ బైబిల్లోనే పడలా. మనం ఏం చేస్తాం అన్నిట్లో. సొమ్మంతా నాది, అయ్యగారు మీరు మీటింగ్ పెట్టి మీ పేరు చెప్పుకుంటున్నారేంటి అన్నాడు ఒకడు మొన్న ఈ మధ్య. అయ్యగారేమో నన్ను చూసి కంగారు పడుతున్నాడు. నువ్వు కంగారు పడమాకలే, ఆడు కాళ్ళు తీస్తాడు, నువ్వు మెలకుండా ఉండని చెప్పా. ఎందుకు అన్నానంటే అంత లాభ మాట, వాడు అంత ఎక్కువ చేశాడు అక్కడ. చూసారా? ఇక్కడ చూడండి, సొమ్ము ఎవరిది? పిల్లోడిది, చిన్నవానిది. వాని పేరైనా చెప్పబడలా, కానీ వాని దగ్గర నుండి తెచ్చాడే కబురు, ఆయన పేరు చెప్పడానికి మళ్ళీ 2 పేర్లు రాయించాడు. అది సేవకునికి ఇవ్వబడిన కృప. హల్లెలూయా. అది ప్రభువే చేశాడు, మనం ఏం చేయగలం? ప్రభువే
ప్రభువే చేశాడు. సేవకునికి అక్కడ ఆధిక్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.